ఫ్రెండ్స్, ఇది వచ్చేప్పటికే iQOO Z9X నిజంగా ఈ బడ్జెట్ లో 5G తో పాటు 6000 mAh ఆఫ్ ద బ్యాటరీ, ఇంకా చెప్పాలంటే ఫ్లాగ్షిప్ కైండ్ ఆఫ్ డిజైన్ తో పాటు ఫ్లాగ్షిప్ ఫీచర్స్ ఎన్నో మనకి ఇందులో ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అండ్ ఇది క్రేజీ ప్రైజింగ్ లో, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, అన్ని కార్డ్ డిస్కౌంట్స్ తో మోస్ట్లీ ఇది వచ్చేటప్పటికే 11,500 లేదా 12,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లో లాంచ్ చేసేటువంటి అవకాశం ఉంది. నిజంగా ఆ ప్రైజింగ్ సెగ్మెంట్ లో మాత్రం క్రేజీ డీల్ అనేది నా అభిప్రాయం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్బాక్సింగ్ చూసేయండి, ఆ తర్వాత మరిన్ని విషయాలు అయితే మాట్లాడుకుందాం. సో ఫ్రెండ్స్, రీటైల్ బాక్స్ అయితే ఈ విధంగా ఉంది. సో ఎక్కడ కూడా మనకు ఒక బడ్జెట్ హ్యాండ్ సెట్ కి సంబంధించినటువంటి బాక్స్ లాగా అయితే కనిపించలేదు, ఒక ఫ్లాగ్షిప్ ఫోన్ లాగా కనిపిస్తుంది. అండ్ iQOO Z అని చెప్పి లెఫ్ట్ అండ్ రైట్ బ్రాండింగ్, అండ్ బ్యాక్ సైడ్ దీనికి సంబంధించినటువంటి మరికొన్ని బాక్స్ కంటెంట్స్ తో పాటు ఇక్కడ మనకు పంపించినటువంటి కలర్ ఏదైతే ఉందో స్ట్రాంగ్ గ్రే, అండ్ దీంతో పాటు మనకి టోర్నడో గ్రీన్ కలర్ కూడా మనకి అవైలబుల్ ఉంటుంది. సో గ్రీన్ కలర్ చూడండి, మీకు ఇంకా కొంచెం బెటర్ ఉండేటువంటి అవకాశం ఉంది కంపేర్ టు గ్రే కన్నా గానీ. అండ్ ఇక్కడ సార్ వాల్యూస్ కూడా హెడ్ అండ్ బాడీ రెండింటికి కూడా మన ఇండియన్ స్టాండర్డ్స్ కి లోబడి ఉండడం జరిగింది. అండ్ టోటల్లీ ఇందులో మనకి 8 5G బ్యాండ్స్ మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ బాక్స్ లో ప్రతి ఒక్క కంటెంట్ అయితే ఉంది. సో బాక్స్ ఓపెన్ చేయగానే ఇనిషియల్ గా మనకి డివైజే, సో ఈ డివైస్ మనం పక్కకు పెట్టేసేద్దాం. దీని తర్వాత మనకు కొంత పేపర్ వర్క్, అలాగే క్లియర్ TPU కేస్ అయితే మనకు ప్రొవైడ్ చేశారు. బట్ ఇవి కొన్ని రోజుల తర్వాత మనకి ఎల్లో అవుతూ ఉంటాయి. సో ఆఫ్టర్ మార్కెట్ కొంచెం బెటర్ అయితే మీరు ట్రై చేయండి. అండ్ దీంతో పాటు 44 వాట్స్ ఆఫ్ చార్జర్ అండ్ USB Type A to Type C కేబుల్ అలాంగ్ సైడ్ విత్ సిమ్ ఎజెక్టింగ్ పిన్ ప్రొవైడ్ చేశారు. సో బాక్స్ లో ఏ కంటెంట్ మిస్ చేయలేదు, బడ్జెట్ లో తీసుకొస్తున్నాం కదా అని చెప్పి అన్ని అవైలబుల్ ఉన్నాయి, ఇంక్లూడింగ్ చార్జర్. ఇక కింగ్ ఆఫ్ ద షో ఫోన్ గురించి మనం మాట్లాడుకుందాం. నిజంగా వావ్, ఫోన్ మాత్రం చాలా థిన్ గా ఉంది. 7.99 mm థిక్నెస్ తో మనకు రావడం జరుగుతుంది. టోటల్ ఫోన్ వెయిట్ కూడా జస్ట్ మీకు 199 గ్రామ్స్ రావడం జరుగుతుంది. బేసిక్ గా సైడ్ బాడీ ఫ్రేమ్ అంతా కూడా మనకి పాలికార్బోనేట్ ప్లాస్టికే. సో ఈ బడ్జెట్ లో మనం అల్యూమినియం ఇట్లాంటివి కూడా ఎక్స్పెక్ట్ చేయలేం. బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి వీళ్ళు పాలికార్బోనేట్ ప్లాస్టిక్ మెటీరియల్ ని యూజ్ చేసినా గానీ ఏజీ గ్లాస్ ఫినిష్ ఏ విధంగా అయితే మనం రెగ్యులర్ గా చూస్తున్నాం, అది కూడా గ్లాసీ కాదు, మ్యాటీ. నిజంగా ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ లుకింగ్ స్మార్ట్ ఫోన్ అనే నా అభిప్రాయం. బట్ దీంట్లో నేను ఇందాక మీకు చెప్పినట్లు గ్రీన్ ట్రై చేయండి, అది ఇంకా ఎన్హాన్స్డ్ గా లుక్ అయితే రావడం జరుగుతుంది, విచ్ ఇస్ గుడ్. ఫిజికల్ విషయానికి వచ్చారంటే లెఫ్ట్ సైడ్ మీకు వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్ తో పాటు పవర్ బటన్ కమ్ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్. ఇది బాటమ్ మీకు స్పీకర్ గ్రిల్, Type C కమ్యూనికేషన్ పోర్ట్, ప్రైమరీ మైక్రోఫోన్ అండ్ 3.5 ఆడియో జాక్ ని కూడా ప్రొవైడ్ చేశారు. లెఫ్ట్ సైడ్ మీకు సిమ్ కార్డ్ స్లాట్, ఆఫ్ కోర్స్ రబ్బరైజ్ గ్యాస్ కిట్ ని ప్రొవైడ్ చేశారు. అలాంగ్ సైడ్ విత్ ఇక్కడ హైబ్రిడ్ సిమ్ స్లాట్ ని మనకు ప్రొవైడ్ చేశారు. అప్ టు 1 TB దాకా మీరు మెమరీని అయితే ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు. అండ్ టాప్ అయితే ఏం లేదు. అండ్ బ్యాక్ సైడ్ కెమెరా మాడ్యూల్ ని తీసుకొచ్చారు. ఇది కూడా మనకి కైండ్ ఆఫ్ సెమీ క్యూబ్ డిజైన్ తోటి మన ముందు తీసుకొచ్చారు. సో చూడటానికి లుక్ కూడా బానే ఉంది. అండ్ ఫ్రంట్ వచ్చేటప్పటికి వీళ్ళు 6.72 ఇంచెస్ కి సంబంధించినటువంటి డిస్ప్లే అయితే యూస్ చేశారు. అలాంగ్ సైడ్ విత్ పంచ్ హోల్ కట్అవుట్ తోటి. వీళ్ళు ఫ్రంట్ ప్రొటెక్షన్ ఏం గ్లాస్ యూస్ చేశారు ఏంటి అనేది ఎక్కడ క్లారిటీగా మెన్షన్ చేయలేదు. ఈ సెగ్మెంట్ లో మొట్టమొదటిసారిగా వీళ్ళు IP64 వాటర్ రేటింగ్ తీసుకొచ్చారు. చాలా యూస్ఫుల్ ఫీచర్ ఇది, ఎందుకంటే రాబోయేటువంటి వర్షాకాలంలో ఫోన్ తడిచినా గానీ ఇది డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశాలు అయితే చాలా తక్కువ. బట్ ఈవెన్ వీళ్ళు ఇందులో ప్రొవైడ్ చేసినటువంటి ఈ సిలికాన్ కేస్ ను కూడా మనం వేసైతే చూద్దాం. అఫ్ కోర్స్ ఇది ట్రాన్స్పరెంట్ కాబట్టి మీకు దీని లుక్ అనేది ఎక్కడ డ్యామేజ్ కూడా అవ్వదు. ఇక ఫస్ట్ దీనిలో హైలైట్ బ్యాటరీ గురించి మనం మాట్లాడుకుందాం. నిజంగా ఇంత స్లిమ్ అండ్ స్లీక్ మొబైల్ ఫోన్ లో 7.9 mm థిక్నెస్ లో వీళ్ళు 6000 mAh ఆఫ్ ద బ్యాటరీని పెడుతూ అండర్ 200 గ్రామ్స్ లో వీళ్ళు వెయిట్ మేనేజ్మెంట్ చేశారు. సరా, ఇదైతే సింప్లీ క్రేజీ. యూజువల్ గా ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో ఎక్కువగా బ్యాటరీ బ్యాకప్ కోసమే చూస్తుంటారు. సో ఇక్కడ మాత్రం మీకు 2 days బ్యాటరీ బ్యాకప్ రావడం జరుగుతుంది. ఈవెన్ మీరు 5G ని యూజ్ చేసినా గానీ, అంటే ఒకవేళ మీరు ఎంత పెద్ద హెవీ యూజర్ అయినా గానీ 1.5 day బ్యాటరీ బ్యాకప్ అయితే మీకు పక్కాగా రావడం జరుగుతుంది. ఇన్ఫాక్ట్ దీంట్లో మనకి 44 వాట్స్ ఆఫ్ చార్జర్, అది కూడా మనకి ఇన్ ద బాక్స్ లో ప్రొవైడ్ చేశారు. సో ఇది 0 to 50% ఆఫ్ ద చార్జింగ్ అరౌండ్ 37 minutes అయితే టైం తీసుకోవడం జరుగుతుంది. ఇన్ఫాక్ట్ టోటల్లీ 0 to 100% చార్జ్ అవడానికి అరౌండ్ 1 hour 20 minutes దాకా టైం తీసుకోవడం జరుగుతుంది. సో ఒకవేళ మీరు హరీలో ఉన్నా గానీ ఇందులో ఉన్నటువంటి ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీ ఏదైతే ఉందో మీకు చాలా సపోర్టివ్ గా డే బ్యాటరీ బ్యాకప్ అయితే ఈవెన్ 30 minutes చార్జ్ చేసినా ఆరామ్సే యూజ్ చేసుకోవచ్చు. సో ఇది మాత్రం ఈ సెగ్మెంట్ లో స్లిమ్ అండ్ సీక్ తో పాటు ఫాస్ట్ చార్జింగ్ నాకు చాలా బాగా అనిపించింది. ఇక దీనిలో ప్రాసెసర్ గురించి మనం మాట్లాడుకుందాం. ఇందులో మీకు క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ కి సంబంధించినటువంటి 6 Gen 1 ప్రాసెసర్ 4 nanometer టెక్నాలజీ మీద డిజైన్ చేసినటువంటి ఆక్టా కోర్ ప్రాసెసర్. ఇది మాక్సిమం క్లాక్ స్పీడ్ వచ్చేటప్పటికి మీకు 2.2 GHz గా మనకు రావడం జరుగుతుంది. ఇది వచ్చేటప్పటికి మీకు 5G ప్రాసెసర్, టోటల్ 8 bands ఆఫ్ 5G నెట్వర్కింగ్ టెక్నాలజీకి ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. అండ్ సో డే టు డే టాస్క్ లో మీకు ఎలాంటి హ్యాంగ్ అని లాగ్ లేకుండా ఆరామ్సే మీరు మీ యాప్స్ అన్నిటిని కూడా మీరు టాస్కింగ్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. అండ్ దీంతో పాటు ప్యారలల్ గా ఒకవేళ మీరు గనక గేమింగ్ సెంట్రిక్ గా కూడా చూస్తున్నారు అన్నట్లయితే మోడరేట్ గేమింగ్ కింద దీని అయితే కన్సిడర్ చేయొచ్చు. ఒకవేళ మీరు BGMI యూస్ చేస్తున్నారు అన్నట్లయితే కనుక సో అప్ టు మీకు HD లో అల్ట్రా దాకా మీకు ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. సో ఎక్కడ లాగ్ గానీ ఫ్రేమ్ డ్రాప్స్ కానీ ఇలాంటివి అయితే లేదు. మోడరేట్ గేమర్ అయితే నడుస్తుంది. అండ్ దీంతో పాటు మీరు కాల్ ఆఫ్ డ్యూటీ అలాగే Asphalt 9 ఇలాంటి గేమ్స్ ని యూస్ చేసినా గానీ సో ఫోన్ అయితే ఎక్కడ హీట్ అవటం గానీ లాగ్ గానీ లేదు. సో లైట్ గా మీకు వార్మ్ అవుతూ ఉంటుంది. దట్ క్వైట్ కామన్. సో ఆల్మోస్ట్ ప్రతి మొబైల్ ఫోన్ లో మనం చూస్తూనే ఉంటాం. ఈవెన్ ఒకవేళ మీరు కనుక గేమ్స్ ఆడుతున్నా గానీ దీంట్లో మీకు వచ్చేటప్పటికి
వచ్చేటప్పటికి అల్ట్రా గేమింగ్ మోడ్ ని మనకు తీసుకొచ్చారు. ఈవెన్ 4D గేమ్ వైబ్రేషన్ తో పాటు మోషన్ కంట్రోల్స్ ను కూడా మనకి ఇందులో ఫీచర్ తీసుకొని రావడం జరుగుతుంది. సో బేసిక్ గా మీకు ఆల్మోస్ట్ ఆల్ ఫ్లాగ్షిప్ లో ఏవైతే ఫీచర్స్ మీరు చూస్తుంటారో ఎస్ వీటన్నిటిని ఇందులో కవర్ చేయడం జరిగింది. సో ఈ విధంగా టెస్ట్ చేస్తే మనకు మజా వస్తుంది. స్కోర్స్ కదా మనకి మెయిన్. సో ఈవెన్ దీని Antutu స్కోర్స్ కూడా సుమారుగా 5,37,000 ప్లస్ రావడం జరుగుతుంది. ఈవెన్ CPU థ్రాటిల్ లో కూడా 90% కన్నా గానీ అబోవ్ మనకి CPU థ్రాటిల్ అయితే ఎక్కడ కావట్లేదు. పెర్ఫార్మెన్స్ అయితే అంటే ఆప్టిమైజేషన్ ఏదైతే ఉందో రెండింటికి చాలా బాగుందని చెప్పుకోవచ్చు. అండ్ ఇందులో మీకు వచ్చేటప్పటికి LPDDR4X టెక్నాలజీకి సంబంధించినటువంటి ర్యామ్ అలాగే UFS 2.2 స్టోరేజ్ ని మన ముందుకు యూజ్ చేయడం జరిగింది. మల్టీ టాస్కింగ్ లో మీకు వచ్చేటప్పటికి అప్ టు 27 యాప్స్ బ్యాక్గ్రౌండ్ లో రన్ అవుతున్నా గానీ మీకు యాప్ అనేది రీఫ్రెష్ అవ్వదు. ఇది ఒక మంచి విషయం ఒకవేళ మల్టీ టాస్కింగ్ ఎక్కువగా చేస్తుంటారు అన్నట్లయితే కనుక. ఇక OS విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక ఇందులో మనకి Android 14 అవుట్ ఆఫ్ ద బాక్స్ ఫన్ టచ్ UI తో మనకు రావడం జరుగుతుంది. అండ్ దీంట్లో మరొక 2 మేజర్ అప్గ్రేడ్స్ అలాగే 3 ఇయర్స్ ఆఫ్ సెక్యూరిటీ ప్యాచెస్ ని మనకు ప్రొవైడ్ చేస్తారంట. అండ్ దీంట్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే కొంత బ్లాట్వేర్ అయితే ఉంది. సో ఆ బ్లాట్వేర్ ని వీళ్ళు రిమూవ్ చేస్తుంటే ఇంకా కొంచెం బెటర్ గా ఉండేదని నా అభిప్రాయం. ఇక దీనిలో డిస్ప్లే సెగ్మెంట్ విషయానికి వచ్చారంటే 6.72 ఇంచెస్ కి సంబంధించినటువంటి ఫుల్ HD ప్లస్ 128 స్క్రీన్ రిఫ్రెష్ రేట్ తో ఉన్నటువంటి డిస్ప్లే మన ముందు తీసుకొచ్చారు. బట్ ఇది AMOLED డిస్ప్లే అయితే కాదు, ఇది నార్మల్ IPS డిస్ప్లేనే. ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో IPS ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. బట్ వీళ్ళు ఇంకొక 1,500 రూపీస్ ఎక్సెస్ తీసుకున్న AMOLED తెచ్చుంటే ఇంకా బాగుండేది. ఎందుకంటే 120 హెడ్స్ IPS కన్నా గానీ AMOLED లో 90 హెడ్స్ తీసుకొచ్చినా ఇంకా బెటర్ గా ఉండేదని నా అభిప్రాయం. అండ్ ఇందులో కూడా మనకి వేరియబుల్ రిఫ్రెష్ రేట్ తో రావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా వెబ్సైట్ బ్రౌజ్ చేస్తుంటారు, సో అక్కడ 30 హెడ్స్ దాకా కూడా మీకు వెళ్ళిపోవడం జరుగుతుంది. ఆల్మోస్ట్ ఆల్ 7 or 8 లెవెల్స్ ఆఫ్ రిఫ్రెష్ రేట్ తో మనకు రావడం జరుగుతుంది. అప్ టు 120 హెడ్స్ దాకా. ఒకవేళ మీరు గేమ్ ఆడుతున్నారు అంటే డిపెండ్స్ అపాన్ మీ రిక్వైర్మెంట్ ని, అంటే మీరు ఓపెన్ చేసినటువంటి యాప్ ని బేస్ చేసుకొని ఈ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ ఏదైతే ఉందో మూవ్ అవుతూ ఉంటుంది. కాబట్టి మీకు బ్యాటరీ బ్యాకప్ ఏదైతే ఉందో బెటర్ గా ఉండటంతో పాటు మీకు ఒక స్మూతర్ ఎక్స్పీరియన్స్ అయితే ఇది ఖచ్చితంగా క్రియేట్ చేస్తుంది. దీంట్లో మీకు ఏ విధమైనటువంటి HDR కంటెంట్ అయితే వాచ్ చేయలేరు. HDR సపోర్ట్ అయితే లేదు. ఈవెన్ యూట్యూబ్ లో HDR సపోర్ట్ లేదు, కానీ 4K వీడియో దాకా మనకి ఇది సపోర్ట్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ కొన్ని శాంపిల్స్ కూడా మీరు ఒకసారి అయితే అబ్జర్వ్ చేయండి. సో డీటెయిలింగ్ అనేది బాగుంది అండ్ పిక్చర్ కూడా క్రిస్ప్ అండ్ క్లియర్ గా మనకు రావడం జరుగుతుంది. అండ్ అంతేకాదు హై బ్రైట్నెస్ మోడ్ లో ఇది వచ్చేటప్పటికి మీకు అప్ టు 1000 నిట్స్ దాకా రావడం జరుగుతుంది. సో డే లైట్ కండిషన్స్ లో కూడా మీరు ఎలాంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా ఫోకస్డ్ గా మీ కంటెంట్ అంతా కూడా మీరు వాచ్ చేయొచ్చు. ఇక వీడియో ఒకటే బాగుంటే సరిపోతుంది, ఆడియో కూడా బాగుండాలి కదా. ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. వీళ్ళు డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ని ప్రొవైడ్ చేశారు, విచ్ ఇస్ వెరీ గుడ్. అండ్ దీంతో పాటు మనకి 200 కాదు ఏకంగా 300% వాల్యూమ్ బూస్ట్ ఫీచర్ ని కూడా మన ముందు తీసుకొచ్చారు. సో సౌండ్ అనేది కొంచెం లౌడర్ గా రావడం జరుగుతుంది. బట్ అక్కడ కొన్ని డిస్ట్రాక్షన్స్ అయితే వస్తుంటాయి. సో దీని అయితే దృష్టిలో పెట్టుకోండి. అండ్ ఒకసారి ఆడియో శాంపిల్స్ అయితే వినేసేయండి. సో విన్నారు కదా. అండ్ దీంట్లో మనకి స్టాండర్డ్ 3.5mm ఆడియో జాక్ ని కూడా ప్రొవైడ్ చేశారు, విచ్ ఇస్ గుడ్ థింగ్ ఒకవేళ మీరు వైడ్ ఇయర్ ఫోన్ లవర్ అయి ఉన్నట్లయితే కనుక. అండ్ ఇందులో మనకి హై రేస్ సర్టిఫికేషన్ కూడా ఉంది. ఇందులో మీకు ఏ విధమైనటువంటి డాల్బీ ఆడియో సపోర్ట్ అయితే లేదు. బట్ వీళ్ళకి సంబంధించినటువంటి కస్టమైజ్డ్ సౌండ్ ప్రొఫైల్ తో మీరు మీ ఆడియో ఎక్స్పీరియన్స్ ని మరింత బెటర్ గా ఎక్స్పీరియన్స్ అయితే చేసుకోవచ్చు. ఇక కెమెరా డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారు అంటే దీంట్లో మనకి ప్రైమరీ సెన్సార్ వచ్చేప్పటికి 50 మెగాపిక్సెల్ సెన్సార్ అయితే యూజ్ చేశారు. పర్వాలేదు, క్వైట్ డీసెంట్ ఫోటోగ్రాఫ్స్ అయితే ఇది క్యాప్చర్ చేస్తుంది ఈ బడ్జెట్ కి తగ్గట్టుగా. ముఖ్యంగా డీటెయిలింగ్ ఏదైతే ఉందో పర్వాలేదు, బానే ఉంది. అండ్ పిక్చర్స్ కూడా పర్వాలేదు, డీసెంట్ అని నేను అంటాను. అండ్ మరొక 2 మెగాపిక్సెల్ కి సంబంధించినటువంటి డెప్త్ లేదా పోర్ట్రేట్ ఎఫెక్ట్ కోసం సెన్సార్ అయితే మనం ముందు తీసుకొచ్చారు. సో ఈ సెన్సార్ అట్లీస్ట్ వీళ్ళు 5 మెగాపిక్సెల్ తీసుకొచ్చిన ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. అండ్ బడ్జెట్ ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి కదా. అండ్ ఫ్రంట్ వచ్చేటప్పటికే వీళ్ళు 8 మెగాపిక్సెల్ సెన్సార్ ని తీసుకొచ్చారు. పర్వాలేదు, క్వైట్ డీసెంట్ ఫోటోగ్రాఫ్స్ అయితే మీరు క్యాప్చర్ చేయొచ్చు. ఈ బడ్జెట్ లో వీళ్ళు 4K 30 FPS వీడియో రికార్డింగ్ తీసుకొచ్చారు సరే. ఇది మాత్రం నిజంగా సూపర్ అనిపించింది. సాధారణంగా ఈ బడ్జెట్ లో మనం అసలు చూడం. బట్ ఇందులో మీకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ఉండదు, ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ మాత్రమే. బట్ మీరు యాంటీ షేక్ ఫీచర్ ని యూజ్ చేశారు అన్నట్లయితే కనుక మీరు 1080 30 FPS మాత్రమే వీడియో రిస్ట్రిక్షన్ అయితే ప్రొవైడ్ చేశారు. యాజ్ యూజువల్ మనం చూస్తూనే ఉంటాం. అండ్ ఫ్రంట్ మాత్రం వీళ్ళు 1080 30 FPS మాత్రమే వీడియో సపోర్ట్ చేయడం జరుగుతుంది. నిజంగా ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో 4K 30 FPS వీడియో రికార్డింగ్ అంటే నిజంగా క్రేజీ అని నేను అంటాను. ఈవెన్ ఇందులో మనకు వచ్చేటప్పటికే యాప్ క్లోనింగ్, లైక్ ఒకవేళ మీరు కనుక డ్యూయల్ యాప్స్ వాడుకుంటున్నారు అన్నట్లయితే లైక్ ఫేస్బుక్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, స్నాప్చాట్ కావచ్చు, సో వాటికి కూడా ఇది సపోర్ట్ చేయడంతో పాటు యాప్ లాక్ ఫీచర్ కూడా మనకి ఇందులో ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. బై డిఫాల్ట్ గా మనకి ఇందులో వచ్చేటప్పటికే మనకి ఓన్ డైలర్ ని ప్రొవైడ్ చేశారు. సో కాల్ రికార్డ్ చేసేటప్పుడు కూడా అవతల వాళ్ళకి ఎలాంటి నోటిఫికేషన్ లేకుండా మీరు కాల్స్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. ఇక దీనిలో సెన్సార్స్ విషయానికి వచ్చారు అంటే
చూసుకున్నట్లయితే బడ్జెట్ కదా అని చెప్పి ఏ సెన్సార్ అయితే వీళ్ళు వదలలేదు. ఆల్మోస్ట్ ఆల్ అన్ని సెన్సార్స్ మనకు ప్రొవైడ్ చేశారు. లైక్ ప్రాక్సిమిటీ సెన్సార్ కావచ్చు, యాక్సలరోమీటర్ సెన్సార్ కావచ్చు, ఇవన్నిటితో పాటు ఏ బేస్డ్ ఫేస్ అన్లాక్ తో పాటు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ తీసుకొచ్చారు. సో ఈ బడ్జెట్ లో ఇంకా ఎక్స్పెక్ట్ అయితే చేయలేం. బట్ వీళ్ళు మరొక 1000-1500 తీసుకొచ్చి AMOLED డిస్ప్లే విత్ అండర్ డిస్ప్లే తెచ్చి ఉంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. ఇక వైర్ అండ్ వైర్లెస్ ఫీచర్స్ విషయానికి వచ్చారంటే ఇందులో మీకు డ్యూయల్ బ్యాండ్ వైఫై ఉంటుంది. బ్లూటూత్ 5.1 టెక్నాలజీ మనకు తీసుకొని రావడం జరిగింది. NFC అయితే ఉండదు. అండ్ 8 బ్యాండ్స్ ఆఫ్ 5G నెట్వర్కింగ్ టెక్నాలజీతో పాటు వివో వైఫై కాలింగ్ సర్వీసెస్ అండ్ వోల్టా LTE సపోర్ట్ ని కూడా మనకి ఇందులో తీసుకొని రావడం జరిగింది. సో ఓవరాల్ గా చెప్పాలి అన్నట్లయితే ఒకవేళ మీ బడ్జెట్ కనుక అరౌండ్ 12,000 రూపాయల లోపల చూస్తున్నారు అన్నట్లయితే కనుక ఆ బడ్జెట్ కేటగిరీలో వన్ ఆఫ్ ద బీస్ట్ అని నేను అంటాను. ఐకో గురించి నేను మీకు స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రైసింగ్ లో వీళ్ళు చాలా అగ్రెసివ్ గా ఉంటారు. ఇంతేకాదు Z9X లాంచ్ అండ్ కూపన్ కోడ్ ని యూజ్ చేశారంటే అదనంగా 3% డిస్కౌంట్ రావడం జరుగుతుంది. బట్ దీంట్లో మీరు కొన్ని వాటికైతే కాంప్రమైజ్ అవ్వాల్సి ఉంటుంది. లైక్ ఇందులో AMOLED డిస్ప్లే ఉండదు. అలాగే సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ తోనే రావడం జరుగుతుంది. అండ్ ఇవే కాదు, దీంట్లో మనకు వచ్చేటప్పటికే స్లైడ్ బార్ కూడా ఫ్యూచర్ ని ప్రొవైడ్ చేశారు. ఈ బడ్జెట్ లో ఇది మాత్రం క్రేజీ. అండ్ దీంతో పాటు యాప్ రిటైనర్. బేసిక్ గా దీని వల్ల మీకు ఉపయోగం ఏంటి అంటే మల్టీ టాస్కింగ్ లో రన్ అవుతున్నటువంటి యాప్స్ ని రిఫ్రెష్ అవ్వనివ్వకుండా ఇది క్లోజ్ చేయకుండా కంట్రోల్ చేస్తుంటుంది. సో దట్ మీరు ఇన్స్టెంట్ గా స్విచ్ అవ్వచ్చు యాప్స్ మధ్యలో. అండ్ దీంతో పాటుగా హిడెన్ ఆల్బమ్ కూడా మనకు ప్రొవైడ్ చేశారు. బేసిక్ గా ఒకవేళ మీ ఫోటోస్ ఏమైనా ఉన్నాయన్నట్లయితే కనుక సీక్రెట్ గా దాచుకోవాలనుకుంటున్నారు అన్నట్లయితే ఆ ఫీచర్ ని కూడా మనకి ఇందులో ప్రొవైడ్ చేయడం జరిగింది, విచ్ ఇస్ గుడ్ థింగ్. ఇక ప్రైసింగ్ అండ్ అవైలబిలిటీ విషయానికి వచ్చారంటే దీంట్లో మొత్తం మీకు 3 వేరియంట్స్ ఉండే అవకాశం ఉంది. సో దీంట్లో బేస్ వేరియంట్ ఏదైతే ఉందో వీళ్ళు సుమారుగా 11,500 నుంచి 12,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లో తీసుకొచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. సో చూద్దాం ఎంత ప్రైసింగ్ లో తీసుకొస్తారు ఏంటి అనే దాని గురించి. అండ్ దీన్ని రేపు May 21 నుంచి వీళ్ళు అమెజాన్ ద్వారా సేల్ లో కూడా తీసుకొని రాబోతున్నారు. ఒకసారి మీరు అమెజాన్ లోకి వెళ్ళి ఐకో Z9X అని చెప్పి టైప్ చేసి సెర్చ్ చేసి చూడండి. ఒకవేళ ఇఫ్ యు ఆర్ లక్కీ మీకు అప్ టు క్యాష్ బ్యాక్ 50,000 రూపీస్ దాకా రావడం జరుగుతుంది. సో ఎనీవే ఒకవేళ మీరు కనుక ఈ ప్రోడక్ట్ ని పర్చేజ్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్ లో లింక్స్ ని ప్రొవైడ్ చేస్తాను. ఫీల్ ఫ్రీ టు యూజ్ మై లింక్స్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లెట్ మీ నో. ఖచ్చితంగా కామెంట్ చేయండి. సాధ్యమైనంత వరకు వాటన్నిటికి కూడా రిప్లై ఇస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.